బిగ్ బాస్ సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. తెలుగులో మొట్టమొదటి సీజన్ 1 జూలై 16న ప్రారంభం కాగా రెండో సీజన్ జూన్ 10న ప్రారంభమైంది. ఇక మూడో సీజన్ జూలై 21న ప్రారంభమైంది. ఇక సీజన్ 4 సెప్టెంబర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. నాలుగో సీజన్ నుండి ఏడో సీజన్ వరకు సెప్టెంబర్ లోనే బిగ్ బాస్ ప్రారంభమవుతుంది. దానిలో భాగంగా ఈ ఎనిమిదో సీజన్ కూడా సెప్టెంబర్ నెల ముహూర్తం దాదాపు ఖరారైనట్టే. సెప్టెంబర్ 8 ఆదివారం నుండి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గేమ్ షో ప్రసారం అవుతుంది. ఇది సెప్టెంబర్ 1తో ఆదివారంతో ముగియనుంది. ఆ తర్వాత ఆదివారం నుంచి బిగ్ బాస్ 8 ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం 106 రోజులు బిగ్ బాస్ సీజన్ 8 ప్రసారం కానుండగా డిసెంబర్ 22 నాటితో బిగ్ బాస్ 8 ముగిసే అవకాశం ఉంది. గత సీజన్ లో లాగే ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే బిగ్ బాస్ సెట్ వర్క్స్ పని శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు నెలాఖరు వరకు బిగ్ బాస్ సెట్ వర్క్ అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతుంది. మరోవైపు కంటెస్టెంట్స్ ఎంపికకి ఇప్పటికే దాదాపు 200 మందికి పైగా కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసి వారికి ఫోన్ కాల్స్, మెయిల్స్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా కొంతమందికి మెయిల్స్ వెళ్తూనే ఉండగా జూలై తొలివారం నుండి ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ కి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయట. ఇలా ఎంపిక చేసిన 22 మంది కంటెస్టెంట్స్ ని కూడా చివరి నిమిషం వరకు కూడా హౌస్ లోనే పంపుతారని గ్యారెంటీ లేదు. ఇంటర్వ్యూలు జరిగి హోటల్ రూమ్ లో పెట్టి ప్రోమో షూట్లు అయిన తర్వాత కూడా వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి చివరి క్షణం వరకు కూడా, అంటే బిగ్ బాస్ స్టేజ్ పై అడుగు పెట్టే వరకు కూడా ఎలాంటి మార్పులు చేర్పులైనా జరగవచ్చు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ లిస్ట్ ఓసారి చూసేద్దాం. ఫార్మర్ నేత్ర, కిరా కార్పి, వేణుస్వామి, అంజలి పవన్, మై విలేజ్ షో అనిల్, ఖయ్యూమ్ అలీ, యాదమరాజు, సోనియా సింగ్, బంచిక్ బబ్లు, ప్రభాస్ సీను, అమృత ప్రణయ్, రీతు చౌదరి, సింగర్ సాకేత్, ఢీ ఫేమ్ శ్వేతా నాయుడు, సీరియల్ నటి హారిక, సీరియల్ యాక్టర్ నిఖిల్, నీతోనే డాన్స్ ఫేమ్ అక్షిత, సీరియల్ నటుడు శ్రీకర్, వీరిని బీబీ టీం సెలెక్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరితో పాటు బర్రెలక్క, కుమారి ఆంటీ, యాంకర్ విష్ణుప్రియ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ లిస్ట్ లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యి హౌస్ లోకి వెళ్తారో చూడాలి మరి.